హాయ్ 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 అందరికి హాయ్. ఇలాంటి కాంబినేషన్ లో మూవీ వస్తుందని అసలు ఎవరు కలలో కూడా అనుకోరు. కొన్ని న్యూస్లు ఏమంటే అప్పటికప్పుడు వచ్చినప్పుడే సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయితే అయిపోతాయి. ఇప్పుడైతే ఏంటి మొత్తం క్లారిటీగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీకిన వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంకా మరెన్నో అప్డేట్లు అయితే చాలా ఉన్నాయి, అవన్నీ మీ ముందుకైతే తీసుకొని వస్తా. ఈ మధ్యన అయితే తెగ వైరల్ అయ్యేది వచ్చి ప్రభాస్ గారిది ఎన్టీఆర్ గారిది ఒక కాంబినేషన్ లో మూవీ అయితే ఉంది, అది అయితే వస్తది అని అయితే చాలా వరకు ఈ మధ్యన సోషల్ మీడియాలో వీడియోలన్నీ చాలా ఎక్కువైపోతున్నాయి. అసలు అది ఉంటదా లేదా అనేది అయితే ఈ వీడియోలో కొంచెం మాట్లాడుకుందాం. అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అనే దాని మీదకి వస్తే గిన ఇప్పుడు ప్రభాస్ గారికి అయితే చాలా సినిమాలు అయితే లైన్ లో ఉన్నాయి. ఇంకా ప్రభాస్ గారు కూడా షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు, అసలు ఆకుండా చేసుకుంటానే పోతాడు. అన్ని మూవీలు కూడా చాలా ఫాస్ట్ గా అయితే అయిపోతాయి. అలాగే ప్రభాస్ గారికి ఇంకొక స్టోరీ కూడా రావడం అయితే జరిగిందంట. అందులో పార్ట్ 1 పార్ట్ 2 గా కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయంట. అందులోకే ఎన్టీఆర్ గారికి కూడా కొంచెం లైన్ అయితే చెప్పడం జరిగింది. ప్రభాస్ గారు అయితే కొంచెం ఓకే అన్నాడు. ఇంకా ఎన్టీఆర్ గారు కూడా ఓకే అంటే ఆ సినిమా అయితే ఇంకా పట్టాలు ఎక్కేస్తుంది అని అయితే చాలా న్యూస్ ఛానళ్లలో అయితే వినపడుతుంది. ఒకవేళ ఇంకా ఇద్దరు ఓకే అని ఇద్దరికి ఇంకా పట్టాలు ఎక్కిస్తే ఆ మూవీని ఇంకా రెండో పేరు ఉండదు. ఇంతకు ముందు ఎక్కడ ఎన్ని రికార్డులు ఎప్పుడు వచ్చినా గానీ ఈ సినిమా అయితే తిరగరాస్తదని నేనైతే అనుకుంటున్నా. రోజుకొక న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అయితానే ఉంటది. ఈ న్యూస్ కూడా వైరల్ అయితే అవుతాంది. ఇప్పుడైతే ఇది నిజం కావాలని నేనైతే కోరుకుంటున్నా. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో గిన మూవీ వస్తే ఇంకా ఏం లే, బాక్స్ ఆఫీసులు కూడా పగిలిపోతాయి, హాల్లో అదిరిపోతాయి. అలా అయితే ఉంటది మూవీ అయితే. ఇందులో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో మనకైతే తెలియదు. ఇలాంటివి కూడా వచ్చినప్పుడు అయితే నేను మీ ముందుకి తీసుకొని అయితే వస్తా ఉంటా. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మూవీ వస్తే అసలు ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. మీకు ఎవరి గురించి అన్న తెలుసుకోవాలంటే అది కూడా కామెంట్ చేయండి. ఇంకా మంచి అప్డేట్ల కోసం నా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూస్తూ ఉండండి. ఇంకా మరెన్నో మంచి వీడియోలు తీసుకొని వస్తా మీ ముందుకి. ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. బాయ్, అందరికీ ఉంటా.